చందమామ కథ. మదాలస. పూర్వం శత్రుజిత్ అనే రాజుకు ఒక కుమారుడుండేవాడు. అతని పేరు ఋతుధ్వజుడు. అతను బుద్ధికి బృహస్పతి, అందానికి మన్మధుడు, పరాక్రమంలో అర్జునుడు. అతని స్నేహం కోరి ఎక్కడెక్కడి నుండో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుమారులు వచ్చారు. అదేవిధంగా నాగలోకంలో నుంచి నాగరాజు కొడుకులిద్దరూ అతని స్నేహం కోసం కోరి బ్రాహ్మణ యువకుల వేషాలు ధరించి ఋతుధ్వజుడి వద్దకు వచ్చారు. వీళ్ళు చూడటానికి చాలా అందంగా ఉండేవాళ్ళు. అంతేగాక ఋతుధ్వజుణ్ణి మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండేవారు. ఋతుధ్వజుడు కూడా వారిని విడిచి ఒక్క క్షణం ఉండేవాడు కాదు. ఆ నాగకుమారులు పగలల్లా రాజకుమారుడి వెంట ఉండి రాత్రివేళ నాగలోకానికి తిరిగి వెళుతుండేవారు. ఒకరోజు నాగరాజు తన కుమారులతో, మీరు పగలల్లా ఎక్కడికి పోతారు? రాత్రివేళ తప్ప ఇంటికి రారు, ఏమిటి కారణం అన్నాడు. అప్పుడు వారు తండ్రితో, నాన్న, మేము ఋతుధ్వజుడనే రాజపుత్రుడి స్నేహం సంపాదించి పగలల్లా అతని వెంటే ఉంటున్నాం. అంత తెలివిగలవాడు, మంచివాడు, పరాక్రమవంతుడు 3 లోకాలలోనూ ఉండడు అని చెప్పారు. దీనికి నాగరాజు చాలా సంతోషించి, అయితే అతనికి తగిన బహుమానాలు ఏవైనా పట్టుకుపోయి ఇవ్వరాదా అన్నాడు. అతనికి మనం ఏమివ్వగలం? అతనికి ఏ లోటు లేదు. ఎప్పటికైనా మన వల్ల అతనికి కావలసిన సహాయం ఏమన్నా ఉంటే అలాగే చేద్దాంలే అన్నారు నాగకుమారులు సంతోషంగా. దీనికి నాగరాజు కూడా సమ్మతించాడు. ఇలా ఉండగా అరణ్యంలో తపస్సు చేసుకునే గాలవుడనే మునిని పాతాళకేతుడనే రాక్షసుడు బాధించసాగాడు. గాలవుడు ఒక యజ్ఞం ప్రారంభించిన, తపస్సు ప్రారంభించిన ఈ రాక్షసుడు మాయారూపంలో వచ్చి విఘ్నాలు చేసేవాడు. ఏం చేయాలో తెలియక గాలవుడు ఆకాశం కేసి చూసి ఒక్క నిట్టూర్పు విడిచాడు. వెంటనే ఆకాశం నుంచి అశ్వం ఒకటి మునీశ్వరుడి ముందు వాలింది. అదే క్షణంలో అశరీరవాణి ఈ విధంగా పలికింది, గాలవా, ఇది 3 లోకాలు తిరిగి రాగల కువలయ అశ్వం. దీన్ని తీసుకుపోయి శత్రుజిత్తుడి కుమారైన ఋతుధ్వజుడికి ఇయ్యి. అతని గుర్రాన్నెక్కి క్రూరకర్ములైన రాక్షసులను సంహరించుతూ నీ తపస్సును రక్షించగలడు. ఈ మాటలు వింటూనే గాలవుడు కువలయ అశ్వాన్ని ఎక్కి శత్రుజిత్తు వద్దకు వెళ్ళి ఋతుధ్వజుణ్ణి పంపమని కోరాడు. ఋతుధ్వజుడు కువలయ అశ్వాన్ని ఎక్కి గాలవుడి వెంట ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. సాయంకాలమైంది. గాలవుడు అగ్నిని అర్చించటానికి కూర్చున్నాడు. ఆ సమయంలో పాతాళకేతుడు అడవి పంది రూపంలో అగ్నిగృహంలో చొరబడి గాలవుణ్ణి భయపెట్టాడు. ముని బాలకులు పెట్టిన కేకలు విని గుర్రం మీద ఋతుధ్వజుడు వచ్చాడు. పందిని ఒక బాణం వేసి కొట్టాడు. దెబ్బతిని అడవి పంది అరుస్తూ పారిపోసాగింది. ఋతుధ్వజుడు దాన్ని గుర్రం మీద వెంబడించాడు. పోయి పంది ఒక గోతిలో దూకింది. అది పాతాళానికి పోయే సొరంగం. కువలయాశ్వం 3 లోకాలలోనూ సంచరించగలది కనుక ఋతుధ్వజుడు ఆ సొరంగం వెంబడి పోసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి కాంతివంతమైన ఒక నగరం కనబడింది. అతను ఆ నగరం ప్రవేశించి తిరుగుతూ ఉండగా ఒక ఇంటి దగ్గర ఒక స్త్రీ కనబడింది. ఆ నగరంలో ఆ స్త్రీ తప్ప ఇంకెవ్వరూ ఉన్నట్టు లేదు. పంది జాడ మొదలే లేదు. రాజకుమారుడు ఆ స్త్రీని సమీపించి, ఏమమ్మా, ఎవరు నువ్వు? ఇది ఏ నగరం? నీ పేరేమిటి అని అడిగాడు. ఆ స్త్రీ జవాబు చెప్పకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈ చిత్రం ఏమిటో తెలుసుకోవాలని రాజకుమారుడు గుర్రం దిగి తాను కూడా లోపల ప్రవేశించాడు. లోపల గదిలో ఒక హంసతూలికా తల్పం మీద ఒక దేవకన్య లాంటి సుందరి పడుకొని ఉన్నది. ఆమె చాలా విచారంగా ఉన్నది. పక్కనే బయట కనిపించిన స్త్రీ నిలబడి విసురుతున్నది. ఋతుధ్వజుణ్ణి చూడగానే ఆ స్త్రీ, రాజకుమారా, ఈ కన్య విశ్వావసుడనే గంధర్వరాజు కూతురు. ఈమె పేరు మదాలస. ఈమెను పాతాళకేతుడనే రాక్షసుడు తన మాయచేత తెచ్చి ఇక్కడ దాచాడు. వచ్చే త్రయోదశి నాడు ఈమెను పెళ్లాడతాడట. ముహూర్తం పెట్టి వెళ్ళాడు. నా సఖి ఆత్మహత్య చేసుకోబోతే నేనే ఆపాను. నేనీమె సఖురాలిని. నా పేరు కుండల. మా మదాలసను కాపాడటానికే దేవుడు నిన్నిక్కడికి పంపి ఉంటాడు అన్నది. ఋతుధ్వజుడు తన వృత్తాంతమంతా కుండలకు చెప్పిన మీదట ఆమె మదాలస మనస్సు తెలుసుకొని ఆమెను రక్షించే భారం మీదే అంటూ
మదాలస చెయ్యి రాజకుమారుడి చేతిలో పెట్టి వారికి పాణిగ్రహణం చేసింది. తర్వాత ఋతుధ్వజుడు మదాలసను తన గుర్రం మీద ఎక్కించుకుని తాను వచ్చిన దారినే భూలోకానికి ప్రయాణమైనాడు. దారిలో పాతాళకేతుడు తన బలాలతో సహా అతనికి అడ్డు తగిలి, "ఎక్కడికి పోతావు? ఆగు" అని అరిచాడు. వెంటనే ఋతుధ్వజుడు బాణం తీసి త్వష్టాస్త్రం వేసేసరికి రాక్షసులంతా బూడిద కుప్పలై పడిపోయారు. ఋతుధ్వజుడు మదాలసను తన ఇంటికి తీసుకుపోయి పెళ్లి చేసుకుని ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా కువలయాశ్వం మీద భూమి యావత్తు చుట్టి మునీశ్వరుల యజ్ఞయాగాదులను రక్షిస్తూ తన భార్యతో సుఖంగా కాలం గడుపుతున్నాడు. కువలయాశ్వాన్ని ఎక్కి తిరుగుతూ ఉండటం వల్ల అతన్ని అందరూ కువలయాశ్వుడని పిలవసాగారు. ఋతుధ్వజుడి చేత చచ్చిన పాతాళకేతుడికి ఒక తమ్ముడున్నాడు. వాడి పేరు తాళకేతుడు. తన అన్నను చంపినందుకు, అతను చేసుకోవాలనుకున్న మదాలసను పెళ్లాడినందుకు ఋతుధ్వజుడి మీద పగ తీర్చుకోవాలని వాడికి బుద్ధి పుట్టింది. వాడు ఋషివేషం వేసుకుని యమునా నది తీరాన ఒక ఆశ్రమం కల్పించుకుని అక్కడ దొంగ తపస్సు ప్రారంభించాడు. ఒకనాడు రాజకుమారుడు ఆశ్రమాలన్నీ తిరుగుతూ అటుగా వచ్చి ఈ దొంగ ఋషికి నమస్కారం చేసి, "మహాత్మా, నీకు రాక్షస బాధ లేదు కదా?" అని అడిగాడు. "నాయనా, నీ వంటి పరాక్రమశాలి మాకు అండగా ఉంటే రాక్షస బాధ ఎక్కడిది? అయినా నీ వల్ల నాకొక సహాయం కావాలి, చేస్తానంటే చెబుతాను" అన్నాడు తాళకేతుడు. "చెప్పండి, తప్పక చేస్తాను" అన్నాడు రాజకుమారుడు. "నేను నీటిలో మునిగి నీటి యజ్ఞం చేయ తలపెట్టాను. అందుకు గాను బంగారం కావాలి. కనుక నీ మెడలో ఉన్న హారం ఇచ్చి ఒడ్డునే నిలబడి రాక్షసులు రాకుండా చూస్తూ ఉండు" అన్నాడు తాళకేతుడు. నిజమే కాబోలనుకొని రాజకుమారుడు తన మెడలోని హారం రాక్షసుడికిచ్చి తాను ధనుర్బాణాలు చేతబట్టి ఒడ్డున నిలబడ్డాడు. రాక్షసుడు నీటిలో మునిగి నీటి అడుగున ఈదుకుంటూ అవతలి గట్టు చేరి నేరుగా శత్రుజిత్తు వద్దకు వెళ్ళి, "మహారాజా, ఎటువంటి చెడ్డవార్త చెప్పవలసి వచ్చింది? రాక్షసులు నీ కొడుకును చంపేశారు. ప్రాణం పోయే సమయంలో నీ కుమారుడు ఈ హారాన్ని నాకిచ్చాడు. తపస్సు చేసుకునే మాకు ఈ బంగారంతో ఏం పని? ఇది మీకు చేర్చుదామని, ఈ వార్త మీతో చెబుదామని వచ్చాను" అని చెప్పి వెళ్ళిపోయాడు. తన భర్త చనిపోయాడని తెలియగానే మదాలస మొదలు నరికిన చెట్టులాగా పడిపోయి ప్రాణాలు వదిలేసింది. రాజు రాణి అంతులేని దుఃఖంలో మునిగిపోయారు. తాళకేతుడు మళ్ళీ యమునలో ప్రవేశించి రాజకుమారుడున్న చోటుకెళ్ళి, "నాయనా, నా యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. ఇక నీ దారిన నీవు వెళ్ళవచ్చు" అన్నాడు. ఋతుధ్వజుడు గుర్రం ఎక్కి తన నగరానికి తిరిగి వచ్చాడు. ఎక్కడా ఉత్సాహం అన్నది అతనికి కనిపించలేదు. అనేక మంది అతన్ని కేసి అత్యాశ్చర్యంగా చూడసాగారు. అతనికేమీ అర్థం కాలేదు. రాజమందిరానికి వెళ్ళాడు. "బతికే ఉన్నావా నాయనా?" అంటూ తల్లిదండ్రులు అతన్ని కౌగిలించుకున్నారు. కానీ వాళ్ళు దుఃఖించటం మానలేదు. "మీరెందుకు దుఃఖిస్తున్నారు? ఏం జరిగింది?" అని అతను తల్లిదండ్రులను అడిగాడు. తన మరణ వార్త వినటం వల్ల దుఃఖంతో మదాలస చనిపోయిన సంగతి వారు అతనికి చెప్పారు. ఋతుధ్వజుడి దుఃఖానికి అంతులేదు. తన భార్య చనిపోయిందని తెలిసి కూడా ఇంకా బ్రతికి ఉన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ మహాపాపమని మానుకున్నాడు. ఇక చేసేది లేక మళ్ళీ నేను ఈ జన్మలో ఇంకొకతను పెళ్లాడను అని శపథం చేశాడు. రాజకుమారుడికి కలిగిన ఈ దుఃఖం గురించి అతని స్నేహితులంతా బాధపడ్డారు. నాగరాజు కుమారులు తమ తండ్రి దగ్గరికి వెళ్ళి, "నాన్న, మనం ఏదైనా సహాయం చేయగలిగితే ఇదే మంచి అవకాశం. ఏ విధంగానన్నా మదాలస తిరిగి బ్రతికితే అతనికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు" అంటూ జరిగిన సంగతి చెప్పారు. నాగరాజు కొంచెం ఆలోచించి, "నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను" అన్నాడు. ఆయన ఒకప్పుడు సరస్వతీదేవిని ఆరాధించి ఆమె వల్ల అద్భుతంగా పాడే శక్తి సంపాదించినవాడు. ఆయన ఇప్పుడు కైలాసానికి బయలుదేరి వెళ్ళి శివుడి సమక్షాన పాట పాడాడు. ఆ పాటకు శివుడు ముగ్ధుడై, "నాయనా, ఇంత చక్కగా పాడి నన్ను సంతోషపెట్టావు. నీకు నేనేమి సహాయం చేసేది?" అన్నాడు. "దేవా, మదాలసను బ్రతికించు" అన్నాడు నాగరాజు. "ఆమెకు అంత్యక్రియలు కూడా జరిగినాయి, ఎలా బ్రతికించను?" అన్నాడు శివుడు. "దేవా, ఆమెను తిరిగి సృష్టించు.
నా చేతి మీదుగా రాజకుమారుడికి పత్ని దానం చేయాలని చాలా కోరికగా ఉన్నది అన్నాడు నాగరాజు. అయితే నీవు వెళ్ళి పితృపూజ చేసి మద్యపిండాన్ని భక్షించు. మదాలస నీ శిరస్సు నుంచి తిరిగి జన్మిస్తుంది అని శివుడు చెప్పాడు. నాగరాజు ఆ ప్రకారమే చేశాడు. మదాలస అతని శిరస్సు నుంచి బ్రతికి వచ్చింది. నాగరాజు ఆమెను ఒకచోట దాచాడు. తర్వాత ఆయన తన కుమారులను పిలిచి, నాయనలారా, మీరు ఇంతకాలంగా ఋతుధ్వజుణ్ణి కొలుస్తున్నారు, కానీ ఒక్కనాడు కూడా మన ఇంటికి తీసుకురాలేదు, ఆతిథ్యం ఇవ్వలేదు. ఇదేమి న్యాయం? అతను భార్య పోయిన దిగులుతో బాధపడుతున్నాడు కదా. ఒకసారి ఇక్కడికి తీసుకురండి, వినోదాలతో అతనికి దిగులు పోగొడతామన్నాడు. నాగకుమారులు సరేనని బయలుదేరి వెళ్ళి ఋతుధ్వజుడితో, మిత్రమా, ఒక్కసారి కూడా నీవు మా ఇంటికి రాలేదు. మా నాన్నగారు నిన్ను పిలుచుకురమ్మని మరీ మరీ అడుగుతున్నారు, రావలసింది అని బ్రతిమాలారు. రాజకుమారుడు సరేనని వారి వెంట బయలుదేరాడు. నాగకుమారులు అతన్ని గోమతి నది దగ్గరికి తీసుకుపోయి తమతో పాటు అతనిని కూడా అందులో మునుగమన్నారు. నీటిలో మునుగున మరుక్షణం నాగకుమారులకు బ్రాహ్మణ వేషాలు పోయి పాముల శరీరాలు, నెత్తిని దగదగా మెరిసే మణులు వచ్చాయి. ఈ వింత మార్పుకు ఋతుధ్వజుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏమిటిది? మీరు బ్రాహ్మణ కుమారులు కారా? నాగులా? నా దగ్గర ఈ సంగతి ఎందుకు దాచారు అని ఋతుధ్వజుడు వారిని అడిగాడు. మిత్రమా, మేము నాగులమని తెలిస్తే దగ్గర చేరనీయమని భయపడి నీ స్నేహం కోసమే ఈ మోసం చేశాం, మమ్మల్ని క్షమించు అన్నారు నాగకుమారులు. మీరు నాగులైతే నాకేమీ చింతలేదు, మీరు ఎప్పటికీ నాకు ఆప్తమిత్రులే అన్నాడు రాజకుమారుడు. నాగరాజు రాజకుమారుడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చి విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు. ఆయన అతన్ని మణిసింహాసనం మీద తన పక్కనే కూర్చోబెట్టుకుని, నాయనా, నా కొడుకులు నిన్ను ప్రతిక్షణము స్మరిస్తుంటారు. ఇటువంటి అల్లుడు దొరికితే ఎంత బాగుండునని నాకు అనిపించి నిన్ను పిలిపించాను. నీ భార్య అకాల మరణం చెందిందని విన్నాను. నువ్వు యువకుడవు గనక నా కుమార్తెను పెళ్ళాడు. నేను చాలా సంతోషిస్తాను. ఇదే నేను నీకు ఇవ్వదలిచిన బహుమానం అన్నాడు. క్షమించండి, నేను మదాలసను తప్ప మరొకరిని పెళ్ళాడనని శపథం చేశాను అన్నాడు రాజకుమారుడు. నా కుమార్తెను చూసినట్టయితే నీ అభిప్రాయం తప్పక మార్చుకుంటావు అంటూ నాగరాజు మదాలస కోసం నాగకన్యలను పంపాడు. మదాలస వచ్చింది. భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుని ఆనంద పరవశులైపోయారు. నాగరాజు జరిగిందంతా రాజకుమారుడికి చెప్పి, ఈమె మొదట నీ భార్య అయినా ఇప్పుడు నాకు కూతురు. నిన్ను నా అల్లుణ్ణి చేసుకోవటానికి గాను మీకు మళ్ళీ వివాహం చేస్తాను అన్నాడు. వారిద్దరికీ నాగలోకంలో అతి వైభవంగా వివాహం జరిగింది. నాగరాజు ఋతుధ్వజుడికి మదాలసకు అంతులేని మణులు బంగారము కానుకలుగా ఇచ్చి వారిని ఎంతో మర్యాదగా ఇంటికి సాగనంపాడు. కథ సమాప్తం.